Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. మమ్మీ సినిమాలంటే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి? ఆ ఈజిప్ట్ ఎడారులు, పిరమిడ్లు, బంగారం కోసం వెతకడం, శాపాలు తగలడం ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన లీక్ రోడ్ ది మమ్మీ మాత్రం ఆ రూట్లో అయితే వెళ్ళలేదు. ఇది ఒక ఫ్రెష్ స్టోరీ అని చెప్పొచ్చు. ఈవిల్ డెడ్ రైస్ లాంటి భయంకరమైన సినిమా తీసిన డైరెక్టర్ నుంచి వచ్చిన సినిమా అయితే ఇది. మరి ఈ కొత్త మమ్మీ మనల్ని భయపెట్టిందా లేక బోర్ కొట్టించిందా? స్పాయిలర్స్ లేకుండా రివ్యూని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వస్తే చార్లీ అనే ఒక జర్నలిస్ట్ కి క్యూట్ గా ఉండే ఒక కూతురు అయితే ఉంటుంది. ఆ పాప సడన్ గా ఎడారిలో మిస్ అయిపోతుంది. అసలు ఆ పాపకి ఏమైంది? ఆ తర్వాత జరిగిన మిస్టరీ ఏంటి? ఒక హ్యాపీ ఫ్యామిలీ మెల్లగా ఒక భయంకరమైన నైట్ మేర్ గా ఎలా మారింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య హర్రర్ సినిమాల్లో భయపెట్టే సీన్స్ సరిగ్గా ఉండట్లేదు. కానీ ఈ సినిమాలో మాత్రం హర్రర్ తో పాటు ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో టెన్షన్ ని చాలా బాగా బిల్డ్ చేసిన విధానం అదంతా బాగుంది. ఇంటర్వల్ బ్యాంక్ కూడా అదిరిపోయింది. ఇక సెకండ్ హాఫ్ లో లాస్ట్ 20 మినిట్స్ క్లైమాక్స్ అయితే థియేటర్ లో రచ్చ రచ్చ అయింది మొత్తం. సో మీకు గనక హర్రర్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమాలో చూపించిన హర్రర్ సీన్స్ మీకు బాగా నచ్చుతాయి. ఇది వన్ ఆఫ్ ద పాజిటివ్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే సినిమా స్టార్టింగ్ లో హర్రర్ మోడ్ లోకి వెళ్ళడానికి కొంచెం టైం అయితే తీసుకున్నారు. సో ఈ కథ కొత్తదేం కాదు, పాత కాన్సెప్ట్ నే కొత్తగా మార్చి ఇప్పుడు లేటెస్ట్ అప్డేటెడ్ గా తీశారు. సో సెకండ్ హాఫ్ లో కేవలం రక్తం చంపుకోవడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న మిస్టరీ ఫీల్ కొంచెం సెకండ్ హాఫ్ లో తగ్గిందా అనిపిస్తది. ఇక నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముగ్గురు ఎరగదీసేశారని చెప్పొచ్చు. తండ్రిగా జే క్రేవర్, అట్లాగే తల్లిగా లయా కోస్టా సూపర్ గా నటించారు. ఇక అందరిలో కల్లా హైలైట్ యాక్టింగ్ ఏంటంటే టీనేజ్ కూతురుగా చేసిన గ్రేస్ అని చెప్పొచ్చు. ఆమె క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే సీన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే టెక్నికల్ గా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా బీజిఎం అయితే ఎక్సలెంట్ ఉంది. ప్రతి సీన్ ని ఆ సౌండ్ తోనే భయపెట్టేశారు. ఇక విజువల్స్ అండ్ ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా ఉన్నాయి. డైరెక్టర్ తన మార్క్ ని పర్ఫెక్ట్ గా చూపించారు ఈ సినిమాలో. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మీరు గనక పక్కా హర్రర్ మూవీ లవర్స్ అయితే ఈ సినిమాని థియేటర్ లో అస్సలు మిస్ అవ్వద్దు. మంచి థియేటికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఈ సినిమా మీకు థియేటర్ లో. కానీ పాత మమ్మీ సినిమాల్లాగా అడ్వెంచరస్ ట్రెజర్ హంట్ ఆశిస్తే మాత్రం పక్కా డిసప్పాయింట్మెంట్ అవుతారు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి రివ్యూతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.